ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్ అనేవి మనకు జరుగుతున్నాయి కదా. ఎవరైతే బీపీఈడి అండ్ డిపిఈడి కోర్సెస్ ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అయ్యారో ఆ ర్యాంక్ హోల్డర్స్కి మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి, మనం అనుకున్న కాలేజెస్లో సీట్ వస్తుందా రాదా అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 8th స్టార్ట్ అవుతాయి, 10th కంప్లీట్ అయిపోతాయి. మీరు ఫస్టే మీరు స్టార్ట్ అయిన రోజే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఫ్రీజ్ చేయకండి, సేవ్ అనేది చేయండి, ప్రింట్అవుటే తీసుకోండి. ఎందుకంటే మనం ఏమన్నా కాలేజెస్ యాడ్ చేసుకోవాలన్నా 10th వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 10th వరకు టైం ఉందిలే, 10th అని పెట్టుకుందాంలే అని ఎవ్వరూ డిలే చేయొద్దు. 8th స్టార్ట్ చేయండి, 8th వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. మీరు ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక 5-10 వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఇది నేను చెప్తున్నా వినండి, సీట్ అనేది మీకు కన్ఫర్మ్ కాదు. ఒక 20-30 ఆప్షన్స్ అనేవి ఇస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కోర్సెస్ చేయాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత ఫీజు ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటున్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఏంటి, క్యాంపస్ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. అప్పటి వరకు ఇక్కడ చెక్ చేసుకోండి, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అదంతా మీరు చెక్ చేసుకున్న తర్వాత కాలేజెస్లో అదన్నీ చూసుకున్న తర్వాత ఫెసిలిటీస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆ కాలేజ్కి ఇవ్వండి. ఒక లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒక 20, 30, 40 ఇస్తే చాలా బెటర్. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా వెయిట్ చేశారు. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ వరకు అంటే చాలామంది ఓపిక పట్టలేరు. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చే ఛాన్సెస్ కావాలి అంటే ఈ ట్రిక్ అనేది ప్లే చేయండి. మీరు ఫస్ట్ డేనే స్టార్టింగే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు చాలామంది అడుగుతున్నారు, ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా, అసలు ఏ క్యాండిడేట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో అది కూడా క్లారిఫై చేస్తాను, డౌట్ అనేది. చూడండి, ట్యూషన్ ఫీజ్ పర్టికులర్ అండ్ సీట్స్ అవైలబుల్ కాలేజ్ వైజ్ అండర్ కన్వీనర్ కోటా విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఇక్కడైతే మనకి ఏం మెన్షన్ చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి. సో గైస్, మనకి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. వెబ్సైట్ అని ఇచ్చారు కానీ ఏమీ వెయిట్ చూడండి, మనకి చాలా ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి. నేను ఇప్పుడు చేసే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క సెట్ గురించి అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితేనే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అని చాలా సెట్స్లో మెన్షన్ చేశారు. ఐ సెట్ కానీ, పీజీఈ సెట్ కానీ, లేకపోతే ఫార్మసీ వాళ్ళకి కానీ, ఎంసెట్ వాళ్ళకి కానీ, స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రీయింబర్స్మెంట్ పీపుల్ హూ జాయిన్డ్ ఇన్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఓన్లీ. ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితే సీట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు. సో గైస్, ఈ సెట్ కూడా మేబీ అలానే ఉంటుంది. కాబట్టి మీరు అదంతా ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ ఉన్నా నేను ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.